ఎంపీ సీట్లను గెలుచుకోవడమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా నియోజకవర్గ స్థాయిలో నేతలకు, కార్యకర్తలకు సమన్వయం చేసేందుకు పార్టీలోని ముఖ్య నేతలకు సమన్వయ బాధ్యతలు అప్పగించారు. బీజేపీ జాతీయ సహా ప్రధాన కార్యదర్శి శివప్రకాష్కు హైదరాబాద్తో పాటు నాగర్ కర్నూలు పార్లమెంటుకు సమన్వయ బాధ్యతలు అప్పగించారు. అంతేకాకుండా చంద్రశేఖర్ తివారీ, సునీల్ బన్సల్, లక్ష్మణ్, కిషన్ రెడ్డిలకు సైతం ఒక్కొక్కరికి 1-2 పార్లమెంట్లకు సమన్వయ బాధ్యతలు అప్పగించారు. తెలంగాణలో బీజేపీ చాలా వేగంగా పావులు కదుపుతోంది. లోక్సభ ఎన్నికల్లో అధిక సీట్లు గెలవడమే లక్ష్యంగా వేగంగా ముందుకు వెళ్తోంది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో నేతలనందరినీ కూడా సమన్వయం పరిచేందుకు సమన్వయకర్తలను నియమిస్తూ ముందుకెళ్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ సునీల్. తెలంగాణ రాష్ట్రం పైన బీజేపీ అధిష్టానం పూర్తి స్థాయిలో ఫోకస్ చేసింది. ప్రస్తుతం ఆ దిశగానే తెలంగాణ రాష్ట్రంలో జరిగేటటువంటి పార్లమెంటు ఎన్నికలపైన పక్కా వ్యూహాలతో అధినాయకత్వం ముందుకు కదులుతుంది. ప్రస్తుతం దానిలో భాగంగా 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో టార్గెట్గా 12 పార్లమెంటు నియోజకవర్గాల్ని ఎంచుకుంది. ఆ 12 నియోజకవర్గాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రస్తుతం వ్యూహాలన్నింటినీ కూడా సిద్ధం చేస్తూ వాటిని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం తాజాగా బీజేపీ ప్రకటించినటువంటి 17 పార్లమెంటు అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశంలో దాదాపు 9 మంది పార్లమెంటు అభ్యర్థులకు సంబంధించి కొత్తగా పార్టీలో చేరినటువంటి వారికే ప్రస్తుతం టికెట్లు కేటాయించినటువంటి నేపథ్యంలో తాజాగా పార్టీలో చేరినటువంటి ఈ 9 మంది అభ్యర్థులు అదేవిధంగా ప్రస్తుతం బీజేపీలో ఉన్నటువంటి శ్రేణులకు మధ్య కొంత సమన్వయం కొరబడింది. దాన్ని పూడ్చే దానిలో భాగంగానే ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో పాటు మరొకవైపు అధినాయకత్వం కూడా ప్రస్తుతం సిద్ధమైంది. దానిలో భాగంగా ప్రత్యేకంగా సమన్వయ కమిటీలు సైతం ఏర్పాటు చేసింది. ఆ సమన్వయ కమిటీల్లో భాగంగా ఒక్కొక్క నియోజకవర్గాన్ని ముఖ్యంగా 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలు సైతం నియమించినటువంటి పరిస్థితి ఉంది. దానిలో భాగంగా రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి కీలక నేతలతో పాటు అదేవిధంగా అగ్రనాయకత్వంలో ఉన్నటువంటి కీలక నేతలందరికీ కూడా ఈ బాధ్యతలు అప్పగించింది. దానిలో భాగంగానే ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయం కేంద్రంగా హైదరాబాద్తో పాటు మరొకవైపు నాగర్ కర్నూలుకి సంబంధించినటువంటి సమన్వయ కమిటీ సమావేశం కాబోతుంది. ముఖ్యంగా కొత్తగా వచ్చినటువంటి నేతలకి అదేవిధంగా బీజేపీ శ్రేణుల్లో ఉన్నటువంటి నేతలకి మధ్య సమన్వయం కుదుర్చడంతో పాటు మరొకవైపు 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రచారంలో దూకుడుగా ముందుకు వెళ్లే దిశగా అయితే ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆ దిశగా వ్యూహాలు రచిస్తుంది. దానిలో భాగంగానే వరుసగా పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ రోజు జరిగేటటువంటి పార్లమెంటుకి సంబంధించి సమన్వయ కమిటీకి సంబంధించినటువంటి సమావేశానికి సంబంధించి బీజేపీ జాతీయ సహప్రధాన కార్యదర్శి అయినటువంటి శివప్రకాష్ ఇప్పటికే హైదరాబాద్కి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్తో పాటు నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి 2 పార్లమెంటు నియోజకవర్గాలకు కూడా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లో ఆ సమావేశం ప్రారంభమైనటువంటి అవకాశం ఉంది. కొత్తగా వచ్చినటువంటి నేతలందరినీ కూడా ప్రస్తుతం బీజేపీలో ఉన్నటువంటి బీజేపీలో ఉన్నటువంటి శ్రేణులందరినీ కూడా కలుపుకొని ముందుకు పోయే విధంగా కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. ముఖ్యంగా బీజేపీ ప్రకటించినటువంటి 17 పార్లమెంటు అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశంలో ముఖ్యంగా 9 మంది పార్లమెంటు అభ్యర్థులు కొత్తగా ఉన్నారు. ముఖ్యంగా వాటిలో ఆదిలాబాద్తో పాటు ముఖ్యంగా పెద్దపల్లి అదేవిధంగా వరంగల్తో పాటు జహీరాబాద్, ఖమ్మం అదేవిధంగా మహబూబాద్తో పాటు నాగర్ కర్నూల్, నల్గొండ అంటే ప్రస్తుతం మనం ఈ చెప్పినటువంటి ఈ 9 పార్లమెంటు నియోజకవర్గాలకు కూడా ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి నేతలు అదేవిధంగా బిజినెస్ మెన్ తాజాగా ఖమ్మం అభ్యర్థికి సంబంధించి బిజినెస్ మెన్ తాజాగా అభ్యర్థిగా ప్రకటించినటువంటి నేపథ్యంలో మొత్తం అందరూ కూడా ఏకతాటిపై ఉండే విధంగా ప్రస్తుతం బీజేపీ అయితే ప్రస్తుతం కార్యాచరణ సిద్ధం చేసుకుని ఆ దిశగా వరుసగా పార్లమెంటు సమన్వయ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేస్తూ కూడా పార్లమెంటు ఎన్నికల ప్రచార రణరంగంలోకి ముందుకు వెళ్తుందనే చెప్పాల్సి ఉంది. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.